పుష్ప సినిమా నేర్పుతున్న పాఠం ఏంటంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. లైమ్ లైట్లో ఉండాలి, ప్రచారం జరగాలి. అప్పుడు కోపంతో ఒకటి చూస్తాడు, సంతోషంతో ఒకటి చూస్తాడు. దాని ద్వారా కలెక్షన్స్ వస్తాయి. ఇదే ఆ సినిమాకి సంబంధించినటువంటి టీం అనుసరించిన వ్యూహం. అదే సందర్భంలో మెగా కుటుంబం మీద ఒక పక్కన ఇట్లాగ గొడవ నడుస్తుందన్నటువంటి సందర్భంలో అటు పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ, చిరంజీవి కానీ ఎవ్వరూ మాట్లాడలేదు, ఎలాంటి ట్వీట్లు చేయలేదు. ఈ సినిమాకి అభినందనలు అంటూ పోస్టులు పెట్టేటటువంటి ఇదివరకు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడు చంద్రబాబు నన్ను లేకపోతే లోకేష్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేసేవాళ్ళు, బాలయ్య వాటికి వీళ్ళు ట్వీట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరూ దీని గురించి మాట్లాడకపోవడం అన్నటువంటిది కీ పాయింట్. ఒక సాయిధరం తేజ్, నాగబాబు గారు ఏమో 24 క్రాఫ్ట్స్ బాగుండాలి అంటూ పెట్టారు, కానీ పుష్పాన్ని టచ్ చేయాలి అంటే వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ ఉంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. అది పక్కన పెడితే సినిమా టిక్కెట్ల రేట్ల మీద మాత్రం వివాదం నడుస్తూనే ఉంది. అంతంత రేట్లు పెట్టాలా అన్నది. అదే ఇప్పుడు ఎవరైతే ఈ మాట మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ హీరోలకు మాత్రం అదే రేట్లు ఉండాలని గొడవ చేసిన వాళ్ళే, రేట్ల పెంపు మీద ప్రభుత్వం జోక్యం ఏంటంటూ ఆ రోజున జగన్ తిట్టిపోసినటువంటి వాళ్ళే ఇప్పుడు అట్లా పెడతారు అంటున్నారు. బట్ నా దృష్టిలో అయితే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు అనేటటువంటిది తప్పు, దారుణంగా వేధించడం. అంతకైతే కనుక ఒక రోజుకి 7 షోలకు 8 షోలకు అనుమతించండి, అంతేగాని మొత్తం కలిపేసేసి ఒక షోలోనే 4 షోల డబ్బులు సంపాదించుకోవాలి అంటే ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే. అదే సందర్భంలో అలాగని అభిమానులు వెళ్లకుండా ఉండరు మనం చెప్పామని. కాకపోతే మధ్యతరగతిని ఎత్తిన పోను భారం వైపుకి మాత్రం తీసుకెళ్ళకుండా ఉండాలి.